ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మమతా బెనర్జీని భయపెడుతున్నాయా? రికార్డు పోలింగ్ తమకు వ్యతిరేకమే కావచ్చని టీఎంసీ అధినేత్రి లోలోపల ఆందోళన చెందుతున్నారా? కోల్కతాలో అర్ధరాత్రి జరిగిన హైడ్రామాకు అదే రీజన్ అంటోంది బీజేపీ. పోలింగ్ రోజే రిగ్గింగ్ ఆరోపణలు రచ్చరచ్చ చేసిన తృణమూల్ నేతలు స్ట్రాంగ్ రూమ్స్ భద్రతపైన నిద్ర లేకుండా ఆందోళన చేస్తున్నారు. అర్ధరాత్రి స్వయంగా మమతా బెనర్జీనే రంగంలోకి దిగి ఈవీఎంలను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది బీహార్ కాదు, బెంగాల్ అంటూ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగారు. కానీ అధికారంలో ఉండి కూడా స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై మమతా ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజంగానే మమతాను భయపెడుతున్నాయా? రికార్డు పోలింగ్ బీజేపీకి ఫేవర్ జరిగిందని నమ్ముతున్నారా? ఓటమి పాలైతే బీజేపీ రిగ్గింగే కారణమని ఆరోపించడమే దీదీ లక్ష్యమా? లెట్స్ వాచ్. రికార్డ్ పోలింగ్ షాక్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్, టెన్షన్లో మమతా. అర్ధరాత్రి హైడ్రామా వెనుక దీదీ ఓటమి భయమే కారణమా? బీజేపీపై ట్యాంపరింగ్ ఆరోపణల వెనుక దీదీ వ్యూహమేంటి? ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా విపక్షాల అభద్రతా భావనతో ఉండడం కామన్. తమ గెలుపును అడ్డుకోవడానికి అధికార పార్టీ ఎక్కడ రిగ్గింగ్, ఈవీఎం ట్యాంపరింగ్లకు పాల్పడుతుందన్న ఆందోళన విపక్ష పార్టీలో ఉంటుంది. అందుకే పోలింగ్ సమయంలో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర నిఘా పెడతాయా పార్టీలు. ఏమాత్రం అనుమానం వచ్చినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తాయి. కానీ పశ్చిమ బెంగాల్లో సీన్ రివర్స్ లో కనిపిస్తోంది. అక్కడ ప్రతిపక్ష బీజేపీ చాలా కూల్గా ఉంది. అధికార టీఎంసీ మాత్రం రిగ్గింగ్, ట్యాంపరింగ్ ఆరోపణలతో రచ్చరచ్చ చేస్తోంది. ఏకంగా ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీనే అర్ధరాత్రి కోల్కతా వీధులకు వచ్చి నిరసనలు తెలిపారంటేనే సీన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. तो आप लोगों को जानकारी है कि नेताजी इंडोर में सीसीटीवी भी हम पाए गए और सारे बहुत सारे जगह में कि उधर में मैनिपुलेशन हो रहा है और बाहर का आदमी आके वो खुल रहा है, देख रहा है, पोस्टर डाला इधर उधर कर रहे हैं। दादा चुप। वो देखने का बाद मैंने जब सीसीटीवी देखा टीवी में तो मैंने सोचा मैं वीडियो देख के आऊँ। तो पहले तो सेंट्रल फोर्सेस मेरे को एंटर ही करने नहीं देते थे। उसका बाद पूछा किसी से, बोला नहीं आपको जाने का हक है, बिकॉज वो लोग पहले किसी को अंदर में जाने नहीं देते। అర్ధరాత్రి మమతా మార్క్ ఆరోపణలే ఇవి. దక్షిణ కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను టీఎంసీ అధినేత్రి సందర్శించారు. ఆమె పోటీ చేసిన భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలో బ్యాలెట్ బాక్సుల్ని ఇక్కడే భద్రపరిచారు. దాదాపు 3 గంటల పాటు స్ట్రాంగ్ రూమ్ వద్దే ఉన్న మమతా ఎవరైనా ఈవీఎంలను దొంగిలించడానికి, ఓట్ల లెక్కింపులో అవకతవకలు చేయడానికి ప్రయత్నిస్తే జీవన్మరణ పోరాటం చేస్తాం, నా జీవితాంతం పోరాడుతాను, మేము చట్టాన్ని గౌరవిస్తున్నాం, నేను ఒక్క ఆదేశమిస్తే 10,000 మంది కార్యకర్తలు వస్తారు అంటూ ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కానీ అర్ధరాత్రి సమయంలో మమత ఈ ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత రాత్రిపూట ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తనిఖీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ సీసీటీవీ ఫుటేజే. ఈ విజువల్సే టీఎంసీ అధినేత్రిని అర్ధరాత్రి పరుగులు పెట్టించాయి. వీడియోలో ఉత్తర కోల్కతాలోని ఒక స్ట్రాంగ్ రూమ్ బయట కొందరు వ్యక్తులు ల్యాప్టాప్లు, ఇతర పరికరాలతో కూర్చొని ఉన్నారు. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లో అధికార టీఎంసీ ఇంకేముంది, ఈ వీడియోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేసి పలుచోట్ల స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూ ఈ వీడియోను వైరల్ చేసింది. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని కూడా టీఎంసీ నేతలు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ మంత్రి శశి పాంజా, టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ అయితే ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గరే బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు టీఎంసీ ఆరోపణలను బీజేపీ సీనియర్ నేత తాపస్ రాయ్ తోసిపుచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆ పార్టీ ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తోందన్నారు. తాను కూడా స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేసి అని అన్నారు. టీఎంసీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. और टीएमसी का कुछ कार्यकर्ता लोग इधर, हम लोग जब दोनों जा रहे थे तब स्लोगन दिए, ठीक है
और गाली गुप्ता भी किया। लेकिन स्लोगन हम ये बोले हैं, कलकत्ता पुलिस के एडिशनल सीपी ना ज्वाइंट सीपी थे, उसको भी बोले है रूपेश कुमार, और डीसी सेंट्रल को भी बोले हैं कि कभी नहीं हुआ स्ट्रांग रूम का सामने ऐसे असेंबली कोई भी पार्टी कर नहीं सकता, कोई बड़ी। మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ పై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. అక్కడ ఉన్నవారు హ్యాకర్లు కాదని, వారు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారిక సిబ్బంది అని ఈసీ వివరించింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కల పత్రం వంటి వివరాలను అప్లోడ్ చేయడానికి వారు అక్కడ పనిచేస్తున్నారని తెలిపింది. స్ట్రాంగ్ రూమ్ ఏరియాలో వైఫై సదుపాయం లేదని, ఈవీఎంలో స్టాండ్ అలోన్ మిషన్లు కాబట్టి వాటిని బయట నుండి హ్యాక్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. స్ట్రాంగ్ రూమ్ సీలింగ్ ప్రక్రియ అంతా వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే జరిగిందని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని ఈసీ హామీ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణతో మమతా బెనర్జీ టీఎంసీ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని తేలిపోయింది. అయినప్పటికీ టీఎంసీ ఆందోళనను మాత్రం ఆపలేదు. రికార్డు పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిని భయపెడుతున్నాయని విమర్శలకు దిగింది. నిజానికి పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ గెలుపు విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆల్రెడీ సంబరాలకు సిద్ధమవుతున్నారు. కానీ మమత మాత్రం అవకతవకల పేరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు రికార్డు పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కారణాలు. తొలి దశలో 93.19% మంది ఓటు హక్కు వినియోగించుకోగా, రెండో విడతలను అదే స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక బెంగాల్లో ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఇది తొలిసారి. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 84.72% పోలింగే ఇంతవరకు రికార్డుగా ఉండేది. ప్రస్తుత ఎన్నికల్లో మహిళా ఓటర్లలో 92.28% మంది, పురుషుల్లో 91.07% మంది పాల్గొన్నారు. ఈ రికార్డు పోలింగ్ ఎవరికి ఫేవర్ గా జరిగిందన్నది చాలా పెద్ద మిస్టరీగా మారింది. విపక్ష బీజేపీ ఈ రికార్డు ఓటింగ్ మమత ప్రభుత్వంపై వ్యతిరేకతతో వచ్చిందేనని చాలా నమ్మకంగా ఉంది. పైకి కాన్ఫిడెంట్ గా ఉన్న లోపల మమత భయం కూడా ఇదే అనే వాదనలు లేకపోలేదు. పలు ఎగ్జిట్ పోల్స్ సైతం ఇవే అంచనాలకు వచ్చాయి. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల మమత పాలనకు ఎండ్ కార్డు పడబోతోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. బెంగాల్లో బీజేపీ వైపు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మొగ్గు చూపే. ఈసారి బెంగాల్లో కాషాయ జెండా ఎగురుతుందని చెప్పే. ఇదే సమయం 1-2 ఎగ్జిట్ పోల్స్ మాత్రం మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి 146 నుంచి 121 సీట్లు వస్తాయని, టీఎంసీ 125 నుంచి 140 సీట్లకే పరిమితమవుతుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. పీమార్క్ బీజేపీకి 150 నుంచి 175 సీట్లు వస్తాయని, టీఎంసీ 118 నుంచి 138 సీట్లు దక్కించుకుంటుందని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ బెంగాల్లో బీజేపీ 150 నుంచి 160 స్థానాలు గెలుస్తుందని, టీఎంసీ 130 నుంచి 140 సీట్లు గెలుచుకుంటుందని చెప్పింది. పోల్ డైరీ బీజేపీకి 142 నుంచి 171 స్థానాలతో ఆధిక్యంలో ఉంటుందని, టీఎంసీ 99 నుంచి 127 సీట్లకే పరిమితమవుతుందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ టీఎంసీకి 177 నుంచి 187 సీట్లు వస్తాయని అంచనా వేయగా, జన్మత్ పోల్స్ 195 నుంచి 205 సీట్లు వస్తాయని అంచనా వేసింది. జేవీసీ హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేసింది. బీజేపీకి 138 నుంచి 159 సీట్లు, టీఎంసీకి 131 నుంచి 152 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇలా మెజారిటీ సంస్థల గెలుపు బీజేపీదే అని చెప్పడం కూడా మమతలో ఆందోళనకు కారణమని బీజేపీ విమర్శిస్తోంది. అయితే బెంగాల్లో గెలుపు తమదేనని, 294 గాను 226కు పైబడిన స్థానంలో విజయం సాధించబోతున్నామని దీదీ ధీమా వ్యక్తం చేసింది. మమత నిజంగా తన గెలుపుపై అంత ధీమాగా ఉంటే అర్ధరాత్రి రోడ్లపైకి ఎందుకొస్తున్నట్టు? ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని ఈసీ చెబుతున్నా ఎందుకు ట్యాంపర్ ఆరోపణలు చేస్తున్నట్లు? అందుకే ఇది ఈవీఎంలపై అనుమానం కాదు, ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి మాత్రం స్పష్టం, మే 4వ తేదీన విడుదలయ్యే ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమై బీజేపీ కనుక విజయం సాధిస్తే బెంగాల్లో పరిస్థితులు దారుణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.